భూతవైద్యం. పూర్వం దక్షిణ దేశంలో విజయసేనుడనే రాజుండేవాడు. ఆయనకు గుణసుందరి అనే కుమార్తె ఉండేది. ఆమె గొప్ప సౌందర్యవతి, వీణా వాద్యంలో విద్వాంసురాలు. విజయసేనుడి రాజధాని నగరానికి దక్షిణ దిక్కున ఒక పెద్ద వటవృక్షముండేది. ఆ వృక్షాన్ని ఆశ్రయించుకుని ఎంతో కాలంగా ఒక బ్రహ్మరాక్షసుడు నివసిస్తున్నాడు. వాడు ఒకనాడు అంతఃపురంపై నుండి ఆకాశ మార్గాన పోతూ ఉండగా గుణసుందరి పాట వినిపించింది. వాడు ఆమె పాడుతున్న మందిరం ప్రవేశించి ఆమె అతిలోక సౌందర్యాన్ని చూసి ముగ్ధుడై ఆమెను ఆవహించాడు. రాక్షసుడు ఆవహించగానే గుణసుందరిలో ఏనాడూ లేని మార్పులన్నీ వచ్చాయి. ఆమె జుట్టు పీక్కోవటం, దగ్గరకు వచ్చిన చెలికత్తెలను పరుషంగా మాట్లాడి కొట్టడం ప్రారంభించింది. గుణసుందరిని ఏదో పిశాచం ఆవహించిందని రాజవైద్యులు నిర్ణయించారు. రాజ్యంలోని భూత వైద్యులకు విజయసేనుడు ఆహ్వానాలు పంపి తన కుమార్తెను పట్టి పీడిస్తున్న భూతాన్ని వదిలించమన్నాడు. ఎందరో పేరు ప్రతిష్టలున్న భూత వైద్యులు ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా గుణసుందరిని పట్టిన రాక్షసుడు ఒక క్షణకాలం కూడా ఆమెను వదిలిపోలేదు. ఇప్పుడేం దారి అని విచారిస్తున్న రాజదంపతులకు చిదంబర క్షేత్రంలో ఉన్న నారాయణ నంబూద్రి అనే గొప్ప మంత్రవేత్త గురించి సమాచారం తెలిసింది. నారాయణ నంబూద్రి మంత్రవేత్తేగాక గొప్ప కవి, సంగీత శాస్త్ర నిపుణుడు కూడా. ఆయన వార్ధక్య దశలో చిదంబర క్షేత్రం చేరి అక్కడి నటరాజస్వామి మీద కీర్తనలల్లి గానం చేస్తూ ప్రశాంతంగా కాలం గడుపుతున్నాడు. విజయసేనుడు ఆయన్ని కలుసుకొని తన కూతురుకు పట్టిన గ్రహచారం సంగతి చెప్పాడు. నంబూద్రి అతడి వెంట బయలుదేరాడు. రాజభవనానికి చేరాక నారాయణ నంబూద్రి తనకు చేతనైన మంత్రశక్తినంతా ప్రయోగించి రాజకుమార్తెను పట్టిన పీడను వదిలించటానికి ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. నంబూద్రి తన ఓటమిని అంగీకరించి విజయసేనుడితో, మహారాజా, లోగడ ఎందరెందరినో భూత ప్రేతాల నుంచి కాపాడిన నేను మీ కుమార్తెను పట్టిన భూతం ముందు ఓడిపోయాను. ఇది సామాన్య భూతం కాదు, ఏ బ్రహ్మరాక్షసో అన్న అనుమానం కలుగుతున్నది. తమ కుమార్తెను ఇక చిదంబరేశ్వరుడే కాపాడాలి అని చెప్పి తిరిగి తన నివాసమైన చిదంబర క్షేత్రానికి బయలుదేరాడు. దారిలో చీకటి పడడంతో నారాయణ నంబూద్రి ఆ గ్రామానికి వెలుపల ఉన్న ఒక పురాతన ఆలయ ప్రాంగణంలోకి పోయి అక్కడ మండపంలో విశ్రమించాడు. ఆయనకు ఎంతసేపటికి నిద్రపట్టలేదు. ఆయన సుందరేశ్వర స్వామిపై సంస్కృతంలో ఒక గీతం ఆసువుగా రచించి భక్తి పారవస్యంతో గానం చేయసాగాడు. తన కీర్తన ముగియడంతోనే నారాయణ పండితునకు ఆ దేవాలయం గోపురం నుండి ఏవో మూల్గులు వినిపించాయి. ఆయన సమీపించి పరిశీలించగా గోపురం మీద నలువైపులా ఉన్న దేవతా విగ్రహాలన్నీ ప్రాణాలు వచ్చి నీరసంగా కాళ్ళు చేతులు కదుపుతున్నట్లు కనపడ్డాయి. ఆయన ఆశ్చర్యపోతూ ఆ విగ్రహాలతో, మీరు శిల్పులు చెక్కిన బొమ్మలు కదా, మీకు జీవం ఉన్నట్లు కనపడుతుంది. మూర్ఛ నుండి తేరుకున్న వాళ్లలా ఈ మూలుగులు కొట్టుమిట్టాడటమేమిటి అని ప్రశ్నించారు. వెంటనే ఆ విగ్రహాలలో ఒకటి, మహాత్మా, మేము శిల్పులు చెక్కిన శిలా విగ్రహాలం కాము, గంధర్వులం. గోపురం మీద శిల్పులు ఇంకా దేవతామూర్తులను నిర్మించక పూర్వమే ఇక్కడ నీ వంటి మహాగాయకుడొకడు ప్రతి రాత్రి వచ్చి తెల్లవారేదాకా భూపాల రాగంలో సన్నాయి వాయించి సుందరేశ్వర స్వామిని మేలుకొలిపేవాడు. ఆ మనోహర నాదస్వర గానాన్ని వినడానికి ఒకనాడు మేము వచ్చి ఈ గోపురం మీద వాలాం. ఆ మనోహర నాదస్వరాన్ని వింటుంటే శ్రీకృష్ణ భగవానుడి వేణువు నుండే ఆ మధుర గానామృతం వెలువడుతుందనిపించింది మాకు. తెల్లవారడంతోనే మా నివాసమైన హిమాలయ పర్వతాలకు పోయేవాళ్లమే కాని ఆ అపూర్వమైన నాదస్వరాన్ని మళ్లీ వినాలన్న కోరికతో వెళ్ళబుద్ధి పుట్టక మేము ఈ గోపురం మీదనే విగ్రహాలుగా మారి నిలిచిపోయాం. మరుసటి తెల్లవారుజామున వచ్చి ఆ గాయక శిరోమణి తన నాదస్వరాన్ని యథాప్రకారం వినిపించి మమ్మల్ని తన్మయుల్ని చేసి వెళ్ళాడు. రోజు ఆ గానాన్ని వింటూ ఇంక మాకు ఇక్కడే ఉండిపోవాలనిపించింది. పగలంతా యాత్రికులకు విగ్రహాలకు మళ్ళే నిశ్చేష్టులమై కనపడుతూ తెల్లవారుజామున శ్రవణప్రేయమైన ఆ నాదాన్ని వినడానికి నిద్ర నుండి లేచిన వాళ్లలా కళ్ళు విప్పి చెవులప్పగించేవాళ్లం.
ఇలా ఎన్నో దినాలు హాయిగా గడిచిపోయాయి. ఒకనాడు తెల్లవారుజామున చెవుల పండుగ చేసే ఆ సంగీతానికి బదులు కర్ణ కఠోరమైన అపస్వరాలు వినపడ్డాయి. మాకందరికీ మూర్ఛ వచ్చినట్టయింది. మేం తేరుకునేలోగా మరుసటి ప్రాతకాల సమయమున గాడిదల గుంపు ఓండ్ర పెడుతున్నట్టు మళ్ళీ ఆ అరుపులు వినపడ్డాయి. రోజు అదే సమయానికి ఆ దుస్సహ శబ్దాలు వినపడుతూ మేం మూర్ఛ నుండి పూర్తిగా తేరుకోలేకపోతున్నాం. ఈ రాత్రి మా అదృష్టం కొద్దీ మీ దివ్యగానం మాకు ముందుగానే స్మృతి కలిగించింది. ఆ గార్ధబ గాయకుడు వచ్చి తన కఠోర వాయిద్యంతో మమ్మల్ని పడగొట్టక పూర్వమే మెల్లిగా మా శక్తినంతా పుంజుకొని ఇక్కడి నుండి మేమెగిరిపోవాలి అని గంధర్వులలో ఒకటి అన్నది. ఆ కథంతా విన్న నారాయణ నంబూద్రి వెంటనే ఊళ్ళోకి వెళ్ళి ఆ గార్ధబ గాయకుణ్ణి కలుసుకున్నాడు. ఇది వరలో మధురగానం చేసే నాదస్వర విద్వాంసుడు చనిపోయిన కారణంగా అతడికా పదవి లభించినట్టు తెలుసుకున్నాడు. ఏది మీ సన్నాయి ఒకసారి వినిపించండి అని నారాయణ నంబూద్రి అడిగాడు. వెంటనే ఆ కర్ణభేదకుడు ఆ అర్ధరాత్రి సమయంలో తన సన్నాయితో మేల్కొలుపులు ప్రారంభించాడు. ఆలయ గోపురం నుండి ప్రాణాలతో పారిపోదామనుకుంటున్న గంధర్వులందరూ మళ్ళీ మూర్ఛపోయారు. ఊళ్ళో వాళ్ళందరూ ఉలిక్కిపడి లేచి, అబ్బా, రోజు తెల్లవారుజామున మొదలయ్యే ఈ పీడ నేడు అర్ధరాత్రి వేళే ప్రారంభమైందేమిటి అని తిట్టుకుంటూ చెవులలో దూదిపింజలు కుక్కుకున్నారు. వింటే మానవుల మతులు పోయేటట్లు, గంధర్వులు మూర్ఛపోయేటట్లు ఘోరంగా ఉన్న ఆ వాయిద్యాన్ని వినడంతోటే నారాయణ పండితునకు ఒక ఆలోచన తట్టింది. ఆయన తన ఆలోచనను కార్యరూపంలో పెట్టడానికి ముందు సుందరేశ్వర స్వామిపై తానంత క్రితం రచించిన కీర్తనను మళ్ళీ ఒకసారి గానం చేసి మూర్ఛలో మునిగి ఉన్న గంధర్వులను తేరుకునేటట్లు చేశాడు. ఆ గంధర్వులు ఆయనకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఆకాశ మార్గాన హిమాలయాల వైపు ఎగిరిపోయారు. పిమ్మట నంబూద్రి సన్నాయిగాడితో, మీ అపూర్వ వాయిద్యం విన్నాక దీనివల్ల వేరే ఒక గొప్ప ప్రయోజనం ఉన్నదని తోచింది. నాతో మధురకు వస్తే మీకక్కడ గొప్ప సన్మానం చేయిస్తాను అని అన్నాడు. వాడు ఆశపడి నారాయణ నంబూద్రితో వచ్చేందుకు ఒప్పుకున్నాడు. నారాయణ నంబూద్రి వాడిని వెంటబెట్టుకొని మధురకు వెళ్ళి అంతఃపురంలోని రాజకుమారి మందిరంలో ప్రవేశించాడు. గుణసుందరిని ఆవహించిన బ్రహ్మరాక్షసుడు నంబూద్రిని చూడటంతోనే, ఏమిరా మళ్ళీ వచ్చావా? ఇది వరకు నిన్ను దయతలచి ప్రాణాలతో పోనిచ్చాను, ఇప్పుడిక నీ భరతం పడతాను చూడు అంటూ ఆమె నోటి ద్వారా కేకలు పెట్టాడు. ఆ కేకలు విని పరుగెత్తి వచ్చిన మహారాణి నంబూద్రితో, స్వామి, మిమ్మల్ని చూడ్డంతో మా అమ్మాయికి పిచ్చెక్కువవుతోంది, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ప్రాధేయపడింది. వెంటనే నంబూద్రి, అమ్మ, ఒక్క నిమిషం ఆగండి, ఏం జరుగుతుందో మీరే చూద్దురుగాని అని సన్నాయిగాడి వైపు తిరిగి, అయ్యా, ఒకసారి మీ ఖరప్రియ రాగం సన్నాయి మీద వినిపించండి అని అడిగాడు. కర్ణభేదకుడు తన సన్నాయి తీసి వాయించాడు. మహారాణి, అక్కడున్న పరిచారకులు ఆ వాయిద్యం వినలేక చెవులలో వేళ్లు పెట్టుకొని అక్కడి నుండి పరిగెత్తిపోయారు. రాకుమార్తెలో ఉన్న బ్రహ్మరాక్షసుడు కూడా భరించలేక సన్నాయిగాడితో, ఆపు ఆపు అంటూ ఉరిమాడు. నారాయణ నంబూద్రి, ఆపద్దు, ఇంకా గట్టిగా వాయించు, రాజుగారితో చెప్పి నీకు అగ్రహారం ఇప్పిస్తాను అంటూ ప్రోత్సహించాడు. కర్ణభేదకుడు ఖరప్రియ రాగాన్ని తన్మయుడై వాయించేస్తున్నాడు. బ్రహ్మరాక్షసుడు ఆ ధాటికి ఆగలేక రాకుమార్తెను విడిచిపెట్టి పరుగు లంఘించుకున్నాడు. నారాయణ పండితుడు సన్నాయిగాడితో, ఇంక చాలు అని ఆపించి మహారాజు వద్దకు వెళ్ళి, మీ అమ్మాయికి నయమైంది, ఆ బ్రహ్మరాక్షసుడు ఇక ఈ చుట్టుపక్కలకు రాడు అని రాజుగారికి చెప్పాడు. విజయసేనుడు గుణసుందరిని చూసి ఆమె మామూలు మనిషిగా కనపడటంతోనే బ్రహ్మానంద భరితుడై నంబూద్రికి అగ్రహారమివ్వబోగా ఆయన కర్ణభేదకుడి వైపు చూపుతూ, నాకు కాదు, ఈ మహాగురువు గారికి ఇవ్వండి అని చెప్పి తాను మళ్ళీ చిదంబర క్షేత్రం చేరుకున్నాడు. తర్వాత సన్నాయివాడితో, మీకు ఈ అగ్రహారం వచ్చింది కాబట్టి తమరిక జీవితంలో ఎటువంటి సంగీత వాయిద్యాన్ని ముట్టుకోవద్దు, ఎవరికీ తమ సన్నాయి వినిపించవద్దు అని అన్నాడు. సన్నాయిగాడు సరే అని తల ఊపాడు. తర్వాత నంబూద్రి తాను మళ్ళీ చిదంబర క్షేత్రం చేరుకున్నాడు.
విజయసేనుడు నంబూద్రి చెప్పిన విధంగా కర్ణభేది వాద్యగాడికి తన నగరాన్ని ఆనుకొని ఉన్న ఒక సుక్షేత్ర ప్రదేశాన్ని అగ్రహారంగా ఇచ్చి సన్మానించాడు. ఈ సంగతి తెలిసిన రాక్షసుడు మరేనాడు వినోదం కోసం కూడా ఆ నగర ప్రాంతాలకేసి రాలేదు.